అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6/1/2023 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అలాగే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఖమ్మం నుంచి పూర్తిగా పాపడపల్లి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులు చేస్తాము, రహదారి నిర్మాణం చేస్తామంటూ కూడా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రహదారి విస్తరణ మోక్షం కూడా పూర్తిగా కలగలేదు. ప్రస్తుతం మనం ఖమ్మం కామంచికల్ ప్రధాన రహదారి వద్ద మనం ఉన్నాము. ఈ రహదారి పూర్తిగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టి మధ్యలో అంటే ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చింది. రోడ్లు విస్తరణ చేస్తామని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో పాలకులు చెప్పి ఉన్నారు. అయితే కనీసం ఇప్పటి వరకు కూడా రోడ్లు ఎటువంటి మరమ్మతులకు చేయకపోవడంతో ఇక్కడ ప్రయాణం చేసే అంటే రోడ్ల మీద ప్రయాణం చేసే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే పూర్తిగా ఎదురవుతున్నాయి. రహదారి వెంబడ ప్రయాణం చేయాలంటే కళ్ళల్లో దుబ్బ, అలాగే రహదారి చుట్టుపక్కల ఉన్న గృహస్థులు కూడా వాహనాలు వెళ్లే క్రమంలో పూర్తిగా దుబ్బంతా కూడా లేచి ఇళ్లలో పడుతుంది. ఇళ్లలో పడడం వల్ల పూర్తిగా మా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెప్పేసి కూడా గృహదారులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా మరికొద్ది రోజుల్లో జరిగే శివరాత్రి అంటే ఈ రహదారి నుంచే కూడా పూర్తిగా తీర్థాలకి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో రేపు ఇంకా వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఆ వాహనాలు ఇంకా మరింత ఎక్కువైతే కనుక పూర్తిగా ఇంకా ఆ దుమ్ము లేచి మా ఇళ్ల మీద పడుతుంది. ఆ దుమ్ముకి ఇంకా ఎలా మేము ఇక్కడ ఈ ఏరియాలో నివాసం ఉండాలని చెప్పేసి కూడా పూర్తిగా దానవాయిగూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు రోడ్ల విస్తరణ పేరుతో, శంకుస్థాపనల పేరుతో, శిలాఫలకాల పేరుతో కాలయాపన చేశారని తప్పితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి పనులకు కూడా నోచుకోలేదంటూ ఇటు కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన రహదారి విస్తరణ పనులు ఇప్పటికే పూర్తి చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటు ఆ పక్కనే ఎక్కడో దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ దానవేగూడెం ప్రజలకు దగ్గరలో ఆ డంపింగ్ యార్డ్ కూడా పెట్టారు. ఆ డంపింగ్ యార్డ్ కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల, అలాగే ఆ చెత్త చెదారం వల్ల వచ్చే వ్యర్థాల వల్ల వచ్చే వాసన కూడా భరించలేకపోతున్నాం. దీనివల్ల కూడా మాకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ప్రధానంగా ఈ రహదారి మీద లేచే దుమ్ము ధూళితో ఒకవైపు ఇబ్బంది పడుతుంటాయి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే వాసనలు, డంపింగ్ యార్డ్లో కాలబెట్టే ఆ పొగ వల్ల వచ్చే దానివల్ల వచ్చే అనర్థాలు కూడా మాకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా దానవేగూడెం ప్రజలు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూసుమంచి పాపడపల్లి ప్రధాన రహదారి ఇదే కావడంతో ఇక్కడ రహదారి విస్తరణ లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు కూడా ఎక్కువగా 2 వీలర్లు, 4 వీలర్లు, ఆటోలు కూడా ఇదే రహదారి గుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణ సమయంలో అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఖమ్మం కామంచికల్ ప్రధాన రహదారిని విస్తరింపజేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.